హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సహస్రవాటిక. మీరు కనుక ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. నోటిఫికేషన్స్‌లో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మీకు నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఇవాళ ఈ వీడియో ఏంటంటే మేము గ్రోసరీ షాపింగ్ అండ్ షాపింగ్ తర్వాత మేము డిన్నర్ కూడా చేసాము. లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో ఇక్కడ ఇండియన్ స్టోర్స్ ఎలా ఉంటాయి అండ్ ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయి ఏంటి అన్నీ చూపిస్తాను మీకు. ఇండియాలో ఎంతైనా వినాయక చవితి అంటే ఒక వైబ్ ఉంటుంది కదా, ఒక హడావిడి సందడి, అసలు ఆ ఫీలే వేరేలా ఉంటుంది కదా. బట్ ఇక్కడ కూడా అదేది మిస్ అవ్వకుండా ఆ సెలబ్రేషన్స్ మనం కూడా చేసుకోవచ్చండి ఇంట్లో, విత్ ఆల్ ద థింగ్స్ వీఆర్ హ్యావింగ్ హియర్. వినాయక చవితి పండగ కోసం ఇక్కడ ఏమేం స్పెషల్స్ ఉన్నాయో స్టోర్‌లో నాతో పాటు మీరందరూ గూడా చూసేసేయండి. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే డిఫరెంట్ డిఫరెంట్ వినాయకుడి విగ్రహాలు, మండపాలు, డెకరేషన్ ఐటెమ్స్, గార్లాండ్స్, రకరకాల పీటలు అన్నీ కనిపిస్తున్నాయి కదా. ఇది స్టాండ్ అన్నమాట. ఆల్రెడీ డెకరేషన్ చేసి పెట్టేశారు. దాని పైన విగ్రహం పెట్టుకొని మనం పూజ చేసుకోవడమే. ఇవి చూడండి, చిన్ని చిన్నిగా కిరీటాలు భలే క్యూట్ ఉన్నాయి కదా. వినాయకుడి విగ్రహానికి డెకరేట్ చేయడానికి అనుకుంటా. ఈచ్ పీస్ $7 అని ఉంది. ఇంకా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి కానీ కొన్ని దేనికి యూజ్ చేస్తారో కూడా నాకైతే ఐడియా లేదు. ఇంకా పక్కన బాక్స్‌లో అయితే మోదకాలవి చేయడానికి మౌల్డ్స్ కూడా ఉన్నాయి. నేనైతే ఎప్పుడూ చేయలేదు మోదకాలు. కుడుములు, ఉండ్రాళ్ళు ఈటి వరకే తెలుసు నాకు. ఈ ఏరియా వచ్చేసి కిచెన్‌లో మనం యూజ్ చేసుకునే ఐటెమ్స్, కుకింగ్ కోసం యూజ్ చేసే ఐటెమ్స్, గిన్నెలు, కళాయిలు, ప్లేట్స్, ఇడ్లీ పాత్రలు, పెద్ద పెద్ద గిన్నెలు, కప్స్ ఎవ్రీథింగ్ ఉన్నాయన్నమాట. స్టోరేజ్ కోసం కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. పెద్ద పెద్ద డబ్బాలు, స్టీల్ బాక్సెస్, ఫ్లాస్క్స్, చిట్టి చిట్టి రోళ్ళు, టీ పెట్టుకోవడానికి స్పెషల్‌గా గిన్నెలు, చెక్క వస్తువులు, కాపర్ వెజల్స్, బాటిల్స్, గ్లాసెస్, ఈవెన్ మట్టివి కూడా ఉన్నాయి. ఈ కింద రోలో చూసారా? పెద్ద పెద్ద గిన్నెలు, అదే రాతి వెండి గిన్నెలంటారు కదా అవి. కాస్ట్ కూడా పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. చాలా రీజనబుల్ ప్రైసెసే ఉంటాయి. ఇన్ కేస్ మనకేమైనా కావాలంటే ఇక్కడే కొనేసుకోవచ్చు డైరెక్ట్‌గా. చూసారా అసలు ఎన్ని ఐటెమ్స్ ఉన్నాయో, ఇది లేదు, అది లేదు అని అనుకోకుండా. ఎవ్రీథింగ్ దొరికేస్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీ బ్రాండ్ ఇండియాలో మనకి ఏ ఐటమ్స్ అయితే ఉంటాయో అవన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ నేను పూజా సెక్షన్‌కి వచ్చాను. పూజకి సంబంధించినవి కూడా ప్రతీదీ ఉంటుంది. మీకు అవి చూపించడానికి కొన్ని క్లిప్స్ అయితే అటాచ్ చేస్తున్నాను. పూజ చేసుకోవడానికి ఇత్తడి దీపాలు, గంటలు, క్వాలిటీ కూడా చాలా చాలా బావుంటుంది. మేమైతే కొన్ని ఐటమ్స్ కూడా కొనుక్కున్నాము లాస్ట్ ఇయర్ పూజ టైంలో కావాల్సి వస్తే. వావ్! ఇక్కడ ఈ గంట చూసారా? చాలా బావుంది కదా. వుడెన్ హ్యాండిల్ అండ్ ఇత్తడి గంట మీద భలే డిజైన్ వచ్చింది కదా. $10 ఉంది ఈ గంట ప్రైస్ అయితే. నాకైతే చాలా నచ్చింది. చాలా డిఫరెంట్‌గా అనిపించింది. ఇంకా మనకి పూజకి కావాల్సిన ఐటమ్స్ అయితే అన్నీ దొరికేస్తాయి ఇక్కడ. నెక్స్ట్ మీకైతే ఒక డిఫరెంట్ వెరైటీ ఐటెమ్ చూపిస్తాను. పూజా మందిరాలు. చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో కదా. డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్‌కి డిఫరెంట్ ప్రైసెస్. ఒక్కదాని ప్రైస్ అయితే చూసాను $330 సంథింగ్ ఉండింది. ఇంకా ఇవన్నీ సరుకులు. చాలా రకాల బ్రాండ్స్ ఆఫ్ బాస్మతి రైసెస్ అన్నీ దొరుకుతాయండి. దొరకనిది ఏది ఉండదు. ఇవేమో హ్యాంగింగ్స్, డోర్స్‌కి వాటిలకి అట్లా డెకార్‌కి హ్యాంగ్ చేసుకుంటాం కదా, ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్. ఈ పెద్ద పెద్ద బ్యాగ్స్ ఏంటివో తెలుసా? అన్నీ అయితే ఓన్లీ గోధుమ పిండిలే. బాబోయ్! ఇన్ని బ్రాండ్స్ ఓన్లీ గోధుమ పిండి కోసమా? అంటే ఇప్పుడు అందరూ చాలా వరకు ఈవినింగ్ టైమ్స్ చపాతీలే ప్రిఫర్ చేస్తున్నారు గదండీ! సో, తప్పైతే ఏమీ లేదు. ఇన్ని బ్రాండ్స్ ఆఫ్ గోధుమ పిండిలయితే ఉండడము. చూసారా? అన్నీ గూడా ఓన్లీ గోధుమ పిండిలే. 20 కేజీ బ్యాగ్స్, 50 కేజీ బ్యాగ్స్, 10 కేజీ బ్యాగ్స్ డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్‌లో అయితే అవైలబుల్‌గానే ఉంటాయి.
నెక్స్ట్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్. మీలో ఎంతమందికి ఎండు ఖర్జూరం అంటే ఇష్టమో చెప్పండి. నాకైతే ఫేవరెట్. నేనైతే 3 ప్యాకెట్స్ అయితే కొనుక్కున్నాను ఎండు ఖర్జూరం. చిన్నప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతంలో ఎండు ఖర్జూరాలు పెడతారు కదా! అక్కడ నవగ్రహాలకి పూజ చేసేటప్పుడు. ఆ పూజ ఎప్పుడెప్పుడు అయిపోతదా? ఎప్పుడెప్పుడు ఆ ఎండు ఖర్జూరాలు తీసుకొని తిందామా అని ఎదురు చూసేదాన్ని నేను. మీలో ఎంతమందికి ఎండు ఖర్జూరం అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఇక్కడ చూసారా అండి? మాకు ఎంత ఫ్రెష్ ఇండియన్ వెరైటీస్ ఆఫ్ కూరగాయలు దొరుకుతున్నాయో. మెంతుకూర ఈచ్ బంచ్ వచ్చేసి $3, $2.99 బట్ $3 అని చెప్తున్నాను మీకు. అన్ని ఇండియన్ వెరైటీస్ ఆఫ్ వెజిటబుల్స్ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో కదా. బీరకాయలు, నేతి బీరకాయలు, క్యాబేజ్, కాలీఫ్లవర్, జామకాయలు కూడా ఉన్నాయి. అండ్ మీకు ఒక స్పెషల్ థింగ్ చూపిస్తాను. పసుపు కొమ్ములు కూడా దొరుకుతున్నాయి, ఫ్రెష్ పసుపు కొమ్ములు. ఈ స్టోర్లో స్పెషాలిటీ ఏంటంటే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ స్వీట్స్, పేస్ట్రీస్, ఇంకా వినాయక చవితి వచ్చింది కదండి, ఇంకా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ లడ్డూలు. ఇటు సైడ్ అయితే నేను వీడియోలో రికార్డ్ చేయలేదు, బట్ లైవ్ పాన్ కట్టడము అదంతా కూడా ఉంది. లైవ్ పానీపూరి, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్రెష్ స్వీట్స్ అన్నీ ఉంటాయండి. చూసేయండి మీరే. ప్రైసెస్ అన్నీ కూడా ఉన్నాయి, బట్ నేనేం చెప్పట్లేదు. ఇంకా వేరే సెక్షన్ వచ్చేసి కొబ్బరి నూనెలు, షాంపూలు, ఇంకా కాస్మెటిక్ ప్రోడక్ట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడితో మా షాపింగ్ అయితే అయిపోయింది. మేము డిన్నర్లో ఏమేమి తిన్నామో చూసేద్దాం రండి. మేము వెళ్ళిన ప్లేస్ పేరు రాధే చట్పటా హౌస్. మేము అసలు ప్లేస్కి రాగానే టేబుల్ బుకింగ్ కోసం అడిగితే 25 minutes వెయిట్ అన్నారు. సో నేమ్ అదంతా ఇచ్చేసి ఫోన్ నెంబర్, మేము గ్రోసరీ షాపింగ్కి వెళ్ళాము. షాపింగ్ అంతా ఫినిష్ చేసుకొని వచ్చేసరికల్లా ఒక 30 minutes అయింది. టేబుల్ అని అడిగితే ఇంకొక 30 minutes వెయిట్ చేసాం. సో టేబుల్ రావడానికి టోటల్ మేము అరౌండ్ 1 hour అయితే వెయిట్ చేసాము. అమ్మయ్య, టేబుల్ అయితే ఇచ్చేసారు. మా చిన్నోడైతే ఫుల్ హ్యాపీ ఉన్నాడు. మేము బయట వెయిట్ చేస్తున్న టైంలోనే మెన్యూ కార్డ్ తీసుకొని ఏమేమి ఐటమ్స్ సెలెక్ట్ చేయాలనేది మేము ముందే లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నాము. టేబుల్ దొరకగానే ఫుడ్ ఆర్డర్ చేసేసాము. వెంటనే కూడా తెచ్చిచ్చేసారు ఫుడ్. మేమైతే పానీపూరి, దహీపూరి, మ్యాంగో లస్సీ, సోడా, మసాలా సోడా, షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ ఇవన్నీ తీసుకున్నాము. చాలా బాగుంది. ఫుడ్ అంతా చాలా బాగా నచ్చింది మాకైతే. వర్త్ ఆఫ్ కమింగ్ టు దిస్ ప్లేస్. వెయిట్ చేయడం కూడా వర్త్ అనిపించింది. దహీపూరి అయితే అమ్మ ఫస్ట్ టైం ట్రై చేస్తుంది. అమ్మకు కూడా చాలా నచ్చిందని చెప్పింది. ఎలా ఉంది? ఫస్ట్ టైం తింటున్నావా? ఇప్పుడే తినలేదా? ఇప్పుడు వేదా ఫుడ్ ఎలా ఉంది? నెక్స్ట్ మా మెన్యూలో మలై పన్నీర్ కర్రీ అండ్ బటర్ నాన్ అండ్ గార్లిక్ నాన్. కర్రీ చాలా బాగుంది. గార్లిక్ నాన్ కూడా చాలా బాగుంది. నార్మల్ నాన్ కంటే కూడా గార్లిక్ నాన్ చాలా నచ్చింది మా అందరికీ. ఇందాక పానీపూరి ఆర్డర్ చేసుకున్నప్పుడు ఫస్ట్ టైం నేనైతే తినలేదు. సో నేను మళ్ళీ పానీపూరి ఆర్డర్ చేసుకున్నాను. పానీపూరి లవర్స్ అందరూ ఒక లవ్ సింబల్ వేసుకోండి కామెంట్ బాక్స్లో. నాలాగా క్రేజీగా పానీపూరి నచ్చుతుందా మీ అందరికీ కూడా? నేనైతే ఎవ్రీడే కూడా తింటాను పానీపూరి. అంత ఇష్టం నాకు పానీపూరి అంటే. నేను పానీపూరి తింటుంటే మా చిన్నోడు చూడండి ఎట్లా చూస్తున్నాడు. వాడైతే మ్యాంగో లస్సీ నాకు వద్దు అంటూనే వాడు ఆ మ్యాంగో లస్సీనే తాగుతున్నాడు. ఫైనల్లీ పానీపూరి తినడం అయితే అయిపోయింది నాదైతే. సర్వింగ్ కూడా చాలా బాగా చేశారు. యాంబియన్స్ బాగుంది, క్విక్ రెస్పాన్స్ ఉంది, అండ్ ఫుడ్ కూడా చాలా త్వరగానే తీసుకొని వస్తున్నారు మనం ఆర్డర్ చేసిన తర్వాత. ఓవరాల్గా మేమైతే చాలా హ్యాపీ ప్లేస్కి వచ్చినందుకు. ఫైనల్గా మేము బిల్ అయితే పే చేసేసి ఆఫ్ టు హోమ్ ఇంటికి వెళ్ళిపోతున్నాము. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో అండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీకు ఈ వీడియోలో ఏం నచ్చిందో కూడా కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ వాచింగ్. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వేరే వీడియోస్ కూడా ఉంటాయి. ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్ ఫర్ వాచింగ్. బాయ్.